ఫిల్మ్ మేకర్గా మీరు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. ఒక ఎవల్యూషన్ లాగా, అంటే ఒక ఎమోషనల్ సినిమాల నుంచి ఒక కామెడీ జోనర్లో వచ్చారు. అయితే ఈ ప్రాసలతో కామెడీ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నాను సార్. ప్రాసల, పంచుల, లేకపోతే ఇంకోట వీటి వల్ల సినిమాలు వర్కౌట్ అవ్వవు. సినిమా సోల్ ఈజ్ ఇంపార్టెంట్. సోల్కి ప్లస్ అవుతాయి అంతే. ఓన్లీ ప్రాసలు పెట్టి సోల్ మిస్ అయితే సినిమా ఆడుద్దా? ఆడదు. ఇంపాసిబుల్. సోల్ అలాగే ఉండాలి. ఈ ప్రాసలు, పంచులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దానికి అల్లికలాగా ఉండాలి. అప్పుడే సినిమా ఆడుద్ది. అందువల్ల వీటి వల్లే సినిమా ఆడుద్దని నేనైతే ఎప్పుడు నమ్మను. ఓకే. అంటే ఆ యాడాన్స్ అనేవి జనాలకి బోర్ కొట్టినంత వరకు ఓకే. బోర్ కొట్టినంత అదే నేను అంటున్నాను. ఎప్పుడు బోర్ కొడతాయి సార్? అవి అభేద బోర్డు అంటే అసలు బోర్డుకి సంబంధం లేకుండా వస్తుంటే బోర్ కొడతాయి. ఇన్ బోర్డులో వస్తే అసలు బోర్ కొట్టవు. ఆయన అందరూ ఇన్వాల్వ్ అయిపోతాడు. ఆడియన్ ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తుంటాడు. ఆలోచన కూడా రాదు. ఎప్పుడైతే సోల్ డిస్కనెక్ట్ అయ్యాడో ఈ ఆలోచన మొదలవుద్ది. అబ్బాయి ఏం ప్రాస వాడాడో అనో లేకపోతే ఏం పని చేసాడో ఇది నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది. అదే మీరు ఆ సోల్లో వచ్చేసింది అనుకోండి, అందులో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల మీకు అసలు ఏం అనిపించదు. ఇప్పుడు మన మజాకులోనే కాళ్ళు ఎత్తాను కానీ కాలు పెడతాడు, ఇంకొక కాళ్ళు ఎత్తాను రెండో కాలు పెడతాడు. అది కాదు ఫోన్ కాల్ ఎత్తు అనేది రెగ్యులర్ మనం అనుకుంటుందే. ఎందుకు మనం నవ్వుతున్నాం సార్? అక్కడ మళ్ళీ అక్కడ పంచి పడింది కాదు అని చెప్పి అలా అంతే. అది కనెక్ట్ అయినప్పుడు దాని లాజిక్లు ఏంటి, ఇవేంటి, ఈ ప్రాసలు ఏంటి, ఇవన్నీ ఆలోచించడు. కనెక్ట్ అవ్వకపోతే అన్నీ ఆలోచిస్తాడు. ప్రతిదీ కౌంటర్.